జర్నలిజం వర్సెస్ బ్రోకరిజం అని వైసీపీ అంటే బ్రోకరిజం వర్సెస్ బ్రోకరిజం లాంటి ఈక్వేషన్ ఆర్గ్యుమెంట్ ని ఆంధ్రజ్యోతి తెర మీదకి తీసుకురావడం చూసాం కదా. సమాధానం చెప్పడం, సంజాయిషి ఇవ్వడం పోయి ఎదురుదాడి చేయడానికి ట్రై చేస్తూ అసలు సాక్షి మీడియా ఛానలే కాదు అని ఆరోపించడానికి ఆంధ్రజ్యోతి ట్రై చేసింది కదా. ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ ఆరోపణలు వింటే నాకు ఒక మాట చెప్పి తీరాలనిపించింది. మీడియాలో ఉన్న ఆలోచన గల వాళ్ళకి చాలా మందికి ఈ విషయం ఆల్రెడీ తెలుసు. వర్క్ ఎథిక్స్ విషయంలోనూ, ఎంప్లాయీస్ ని హోల్డ్ చేయడం విషయంలోనూ ఏ మీడియా సంస్థ తెలుగులో ది బెస్ట్ అని లెక్క తీస్తే గనక అగ్రస్థానంలో ఉండే సంస్థల్లో సాక్షి ముందుంటుంది. చాలా మందికి తెలియదేమో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉద్యోగులు తరచుగా మారిపోతుంటారు. ఏడాదికి, రెండేళ్లకి, కొన్నిసార్లు కొన్ని నెలల్లోనే ఉద్యోగులు మరో ఛానల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎక్స్ట్రా పే వస్తుందనో, లేకపోతే వర్కింగ్ కండిషన్స్ నచ్చకో, కారణాలు రకరకాలు ఉంటాయి. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్న మీడియాలో రిటెన్షన్ వాల్యూ ఎక్కువ ఉన్న, అంటే సుదీర్ఘకాలం ఉద్యోగులు ఏ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో మరీ ముఖ్యంగా అని లెక్క తీస్తే సాక్షి ముందు వరుసలో ఉంటుంది తెలుసా. సుదీర్ఘకాలం, ఏళ్ల తరబడి, అంటే 2009 నుంచి ఇప్పటి వరకు అదే ఛానల్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ప్రత్యేకత చాలా తక్కువ సంస్థలకే ఉంటుంది. అలాగని సాక్షిలో ఏమన్నా భారీ జీతాలు, అసలు ఎక్కడా లేనంత పే ఉంటుందా అంటే ఉండదు, మామూలుగానే ఉంటుంది. కాకపోతే వర్కింగ్ కండిషన్స్ విషయంలోనూ, అట్మాస్ఫియర్ విషయంలోనూ బహుశా కోహరెన్స్ ఉంటుందేమో, కంఫర్ట్ ఉంటుందేమో. అందుకని చాలా మంది మోర్ దెన్ పే స్కేలర్ ఎనీ అదర్ ఈక్వేషన్స్ సాక్షితో సేల్ అవడానికి చాలా మంది మొగ్గు చూపుతూ ఉంటారు. కావాలంటే ఈ విషయం వెరిఫై చేసుకోండి. మీరు ఆరోపణలు చేస్తే ఇప్పుడు సోకాల్డ్ ఛానల్లో కానీ, మిగతా చోట్ల కానీ ఈ రిటెన్షన్ వాల్యూ కానీ, ఎంప్లాయీస్ లో సాటిస్ఫాక్టరీ లెవెల్ కానీ చాలా 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 లో ఉంటుంది. అంటే ఇంటిగ్రిటీ మ్యాటర్స్ అంటారు కదా, బహుశా అదే రీజన్ ఏమో. ఇంతకీ న్యూస్ ఛానల్లో కూర్చుని బ్రోకరిజం లాంటి ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలి?